ఎలక్షన్స్కి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత, డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొత్తం మీద అటు లోక్సభ స్థానాలు అంటే ఓన్లీ అసెంబ్లీ స్థానాలకి సంబంధించి కాదు, పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో హాట్గా చర్చలు అయితే జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డికి మళ్ళీ సీట్ని కేటాయించారు. అవినాష్ రెడ్డి మనకు తెలుసు, ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈసారి ఆయనకే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మొగ్గు చూపడంతో కూడా అటు కాంగ్రెస్ ప్లాన్ కనుక మనం చూసుకుంటే, ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిలకు ఒక రకంగా ప్రెషర్ ఎక్కువైంది. కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ నుంచి కూడా మీరు అక్కడ లోక్సభ స్థానానికి, పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ షర్మిలాకి సూచించిన నేపథ్యంలో కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల కూడా అంటే సొంత ఇలాకాలు, జగన్ సొంత ఇలాకాలు చెక్ పెట్టేందుకు గాను వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ బరిలోకి దిగనున్నారు ఎంపీ స్థానానికి సంబంధించి. మరి ఇటు టీడీపీ స్థానానికి మనం చూసుకుంటే కనుక ఎవరైతే కమలాపురం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వీర శివారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఈసారి అక్కడ కడప ఎంపీ స్థానానికి సంబంధించి కూడా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే కనుక 1984లో ఒక అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారో ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత 1989 నుంచి చూసుకుంటే కనుక కంటిన్యూస్గా వైఎస్ ఫ్యామిలీనే ఇక్కడ ఎంపీ స్థానాలను గెలుస్తూ వస్తున్నారు. కానీ 2014లో చూసుకుంటే కనుక జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1989 నుంచి చూసుకున్న ఒక రకంగా వైఎస్ ఫ్యామిలీ అధికారంలో ఇక్కడ కడప పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా అధికారంలో వస్తూ ఉంది. వీళ్ళని ఎవరు ఎదుర్కోలేదు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్ సొంత చెల్లి సునీత కూడా జగన్ ప్రభుత్వానికి ఓటేస్తే వాళ్ళ చేతుల నిండా రక్తమే ఉందని ఆరోపణలు చేయడం, వైఎస్ షర్మిల కూడా వీళ్ళకి రివర్స్లో కౌంటర్లు వేయడం, ఎదురు తిరగడం, ఒక రకంగా ఇవన్నీ చూస్తుంటే కూడా ఫ్యామిలీలో వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేని పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని ప్రజలు ఎలా నమ్ముతారు? దీన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ దీన్ని ప్లస్ చేసుకోవాలని వైఎస్ షర్మిలాని సొంత ఇలాకాలో జగన్ ఆలోచనలకి ధీటుగా కూడా అటు అవినాష్ రెడ్డికి ధీటుగా కూడా వైఎస్ షర్మిల దింపినటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడానికి పూనుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలాని అక్కడి నుంచి పోటీ చేసి ఇదిగా కూడా ఆలోచనలు చేసి ఒక న్యూస్ని కూడా ఇన్ఫర్మేషన్ కూడా పంపించినప్పటికీ కూడా తిరస్కరించినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ తర్వాత వైఎస్ షర్మిలకు సంబంధించిన కొడుకు ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి వివాహానికి సంబంధించి కూడా ఒక రకంగా ప్రజలందరూ కూడా గమనించారు వీళ్ళిద్దరికీ కూడా ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక రకంగా చూసినా కూడా ఏదైతే దేశ ప్రధాని మోదీ రీసెంట్గా జరిగినటువంటి చిలకలూరుపేట బొప్పూడి దగ్గర నిర్వహించినటువంటి సభలో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ రెండు కాంగ్రెస్కి సంబంధించినవే, ఇద్దరు ఒకటే అని చేయడం, బయటికి ఎంత తిట్టుకునే వాళ్ళిద్దరూ ఒకటే, బీజేపీకి సంబంధించి ఆలోచించాలి, ఈసారి 400 ఆజ్కి బార్ 400 పార్ అంటూ కూడా మళ్ళీ చెప్పడం కూడా, ఔరేక్ బార్ మోదీ సర్కార్ అంటూ కూడా నిర్ణయించడంతో కూడా ఒక రకంగా ఈ మొత్తం మీద మనం ఆలోచించినట్లయితే కనుక రెండు పార్టీలు ఒకటే అని ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి టీడీపీ విషయంలో మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ నుంచి పోటీ చేయించడానికి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డిని బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తోంది. ఒక రకంగా ఒక అభ్యర్థిని ఒక స్థానంలో పోటీ చేయించే ముందు కొన్ని రకాల సర్వేలను కూడా వీళ్ళు బేస్ చేసుకుంటారు. ఐవీఆర్ఎస్ సర్వే కూడా ఒక రకంగా ఈయనకి సానుకూలంగా రావడం, మరోవైపు 2014 పోటీ చేసిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఈసారి కొంత విముఖత చూపించడంతో కూడా అంటే జరిగినటువంటి పరిణామాలు సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని కూడా ఆయన విముఖత చూపించడంతో ఈసారి ఎవరైతే కమలాపురం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వీర శివారెడ్డికి కొంత మొగ్గు చూపినట్లు పోటీ చేయించబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానంలో టీడీపీ ఒక్కసారి అది కూడా 1984లో గెలవడం జరిగింది. 1989 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ కడప పార్లమెంటుకి సంబంధించి కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి అనే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఈసారి వైఎస్ షర్మిలాని నింపించినా కొంత ఓట్లు చీలే అవకాశం షర్మిలాకే కావచ్చు. టీడీపీ ఈసారి ఆ కడప పులివెందుల అటు వెళ్ళి
కొన్ని సభలు లేదా అది నిర్వహించినప్పుడు కూడా ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకి అక్కడ ఉన్నటువంటి వారు కొంత మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో కొంత ఆశాభావంతోనే ఇక్కడ టీడీపీ నుంచి కూడా అభ్యర్థిని ఈసారి ఎలా అయినా గెలుస్తారన్న ఆశతో కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల షెడ్యూల్ మనకి రిలీజ్ అయిపోయింది, డేట్స్ కన్ఫర్మ్ అయిపోయి ప్రచారాల పర్వం ఇక స్టార్ట్ కాబోతోంది. మరి ఈ ప్రచారాల్లో రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు నెక్స్ట్ మినిట్లో. సో ఏం జరగబోతోంది, టీడీపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అక్కడ గెలిపిస్తారా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి.